హాయ్. అసలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్రెడ్ పుల్ అంటే ఏంటి? దాని గురించి తెలుసుకుందాం మనం. హాయ్ సార్. హాయ్ గోపి గారు. సార్ అసలు క్రెడ్ పుల్ అంటే ఏంటి సార్? క్రెడిబుల్ అనే సంస్థ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ రీసెర్చ్ అయిన తర్వాత కంపెనీ లాంచ్ చేయడం జరిగిందండి. క్రెడిబుల్ వచ్చేసరికి ఒక లెండర్‌కి, ఒక కస్టమర్‌కి అండ్ బ్యూరోకి ఒక వారధి లాంటోడు. అదేందంటే మనకి ఉన్న సిబిల్‌లో ఉన్న ఇష్యూస్ అన్నీ దాని ద్వారా మనము రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే. ఇట్స్ ఎన్ మోనోపొలీ కంపెనీ అండి. సార్ అసలు సిబిల్ అంటే ఏంటి సార్? సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అండి. ఇది ఎలా వర్క్ చేస్తదంటే యాక్చువల్‌గా ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో కానియండి, ఎన్‌బీఎఫ్‌సి సెక్టార్‌లో కానియండి, ఏదైనా ప్రోడక్ట్ లైక్ బ్యాంకింగ్ ప్రోడక్ట్, లెండింగ్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకుంటే లైక్ ఓకే. క్రెడిట్ కార్డ్ కానియండి, పర్సనల్ లోన్ కానియండి, హోమ్ లోన్ కానియండి, ఆటో లోన్స్ కానియండి, లేకపోతే ఎడ్యుకేషన్ లోన్ కానియండి, ఈవెన్ అగ్రికల్చర్ లోన్ కానియండి తీసుకుంటే ఎలా పేమెంట్ చేస్తున్నారు, ఎంత లోన్ తీసుకున్నారని ప్రతి బ్యాంక్ వాళ్ళు అందులో అప్డేట్ చేస్తారండి. దాన్ని ఒక టెస్టింగ్ టూల్‌గా యుటిలైజ్ చేస్తున్నారండి. ఇది యాక్చువల్‌గా 2000 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్‌గా బ్యాంకింగ్ సెక్టార్‌లో వచ్చింది. దీని మీద యాక్చువల్‌గా స్టార్ట్ అయింది రీసెర్చ్ మనకి 85 నుంచి స్టార్ట్ చేశారండి. ఎందుకంటే 85 కంటే ముందు అసలు ఏ బ్యాంక్‌లో ఎంత లోన్ తీసుకున్నారు, ఏ కస్టమర్ ఎలా తీసుకున్నాడు అనేది ఒక ట్రాకర్ ఉండేది కాదండి. ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు స్లోలీ ఒకటే బ్యాంక్ లాస్ కావడము, కొన్ని బ్యాంక్స్ మూతపడటము, ఇయన్నీ ఆర్‌బీఐ చెక్ చేసిన తర్వాత, ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్‌గా వచ్చి 2000 నుంచి ఇంప్లిమెంట్ అయిందండి. అసలు సిబిల్ అనేది ఎన్ని టైప్ ఆఫ్ సిబిల్స్ ఉన్నాయి సార్? సిబిల్స్ వచ్చేసరికి యాక్చువల్‌గా వెండర్స్ అండి వాళ్ళు. ఓకే. టైప్ కాదది. వెండర్స్ అండి. 4 టైప్స్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. ట్రాన్స్ ఇండియన్ సిబిల్ అని, ఎక్స్‌పీరియన్స్ అని, అండ్ ఈక్విఫాక్స్ అని, మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నాయి. ఈ 4 ఏనండి. ఈ 4 సెక్టార్స్ చూస్తారు. ఈ నాలుగిట్లో వీళ్ళు అప్డేట్ చేస్తారు. బ్యాంకర్స్ కానియండి, లెండర్స్ కానియండి. సార్ ఈ 4 వెండర్స్ అంటున్నారు కదా! ఈ 4 వెండర్స్‌కి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయా సార్? అన్నీ ఈక్వల్‌గా ఉంటాయా సార్? లేదండి. యాక్చువల్‌గా ఇది ఒకటి దానికి ఒకటి వెర్షన్ అప్డేషన్ అండి. ఓకే. ఇది ఎలా ఉండే అంటే అండి, ఫస్ట్ బ్యాంకింగ్ ఎప్పుడైతే సిబిల్ స్టార్ట్ చేశారో, నార్మల్ అప్డేషన్ అయింది. తర్వాత అబ్నార్మల్ అప్డేషన్ అయింది. తర్వాత సూపర్ ఫాస్ట్ నార్మల్‌గా అప్డేషన్ జరగడం జరిగింది. కొన్ని దాంటే టూల్స్ ఎలా అంటే ఆటో ఫైర్ చేయడము, లేదా ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు కానియండి, ఏదైనా డెవలప్‌మెంట్ చేసేటప్పుడు కానియండి, ఆ డెవలప్‌మెంట్ అయ్యేటప్పుడు జరిగేది ఏమేమైతే ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయో, ఆ ఇంప్లిమెంటేషన్ అప్డేషన్సే ఈ వెర్షన్స్ అండి. కాకపోతే ఒకప్పుడు సర్వర్స్ హావ్ బీన్ ఆళ్ళు మెయింటైన్ చేసేవారు కాబట్టి, ఆ సర్వర్ నేమ్స్ కంటిన్యూ అయినాయండి. సార్ అసలు సిబిల్ వల్ల ఏమన్నా ఫైనాన్షియల్ మార్కెటింగ్స్ వల్ల డిఫరెన్సెస్ వచ్చాయా? చాలా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చిందండి. ఈ సిబిల్ వల్ల ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మీరే కస్టమర్ అనుకోండి. ఇంతకుముందు ఉన్న బ్యాంకుల్లో ఒకటేసారి మీరు పోయి 4 బ్యాంకుల్లో గానియండి, ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ తెలియకుండా కానియండి, ఒకటే డాక్యుమెంటేషన్ పెట్టి లోన్ తీసుకున్న వాళ్ళున్నారండి. ఓకే. సో, వాళ్ళకి ఇప్పుడు ఏన్షియంట్ బ్యాంక్స్ తీసుకున్నారనుకోండి, లైక్ ఆంధ్ర బ్యాంక్ కానియండి, అంతకుముందున్న ఎస్‌బీహెచ్ కానియండి, లేదా అంతకుముందున్న వేరే గ్రామీణ బ్యాంక్ కానియండి, వాళ్ళకి అవగాహన లేకపోవడము, యాహ్! వాళ్ళకి తెలియకపోవడము, వాళ్ళు ఈళ్ళు తీసుకున్నారా లేదా, కస్టమర్ తీసుకున్నారా లేదా తెలియకపోవడము, అప్డేషన్ తెలియచేది కాదు. ఓకే. సో, దాన్ని ఏదైతే ఇన్‌కమ్ బేస్ చేసుకొని వాళ్ళకి అన్‌సెక్యూర్డ్ చాలా ఇచ్చారండి. దానివల్ల బ్యాంకులు లాస్ అయినాయి. దానివల్ల కొద్దిగా ఫైనాన్షియల్ మార్కెట్ కూడా డిస్టర్బ్ అయింది. ఎప్పుడైతే ఈ సిబిల్ వచ్చిందో, ఇందులో అప్డేషన్స్ అయితున్నాయో, దానివల్ల అటువంటి కొద్దిగా నేరాలు తగ్గినాయండి. చాలామంది వరకు కొద్దిగా అవగాహన వచ్చింది. ఈ సిబిల్ వల్ల బ్యాంకింగ్ సెక్టార్‌లో కూడా ఎంతవరకు మనము ఒక కస్టమర్‌కి ఇయ్యాలి? ఆయన ఎలిజిబిలిటీ ఏంది? అసలు వీళ్ళకి కెపాసిటీ ఏంది? అనే అనలైజేషన్స్ అనేది దీని వల్లనే చేస్తున్నారండి. సార్ ఇప్పుడు ఒక కస్టమర్‌కి సిబిల్ అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? యాక్చువల్‌గా సిబిల్ వల్ల ఒక మనిషిని ఫైనాన్షియల్ అంటే ఫైనాన్షియల్‌గా అతను ఎలా ప్లాన్ చేసుకోగలుగుతాడు? ఒకవేళ ఏదైనా అప్పు తీసుకున్నా, లేదా ఏదైనా తీసుకున్నా దాన్ని ఎలా రెస్పెక్ట్ చేస్తాడు? ఒక బ్యాంకింగ్ హ్యాబిట్స్ అనేది ఎలా పెంచుకుంటాడు? ఎలా మెయింటైన్ చేస్తాడు? అది బిజినెస్ అయినా కానియండి, అతను సాలరీడ్ అతనైనా కానియండి, ఎవరైనా కానియండి, ఒక క్రమశిక్షణ అని పదం వాడొచ్చు దాన్ని. ఓకే. దానివల్ల ఒక భయం ఒకటి ఏర్పడింది. ఇంతకుముందు సిబిల్ ఉట్టి ఫైనాన్షియల్ సెక్టార్‌లోనే ఉండేది. కానీ ఇప్పుడు సిబిల్ చాలా వాటికి యూజ్ అయితుంది. చిన్నతనంలో ఎవరైనా తల్లిదండ్రులు మిస్టేక్ జేసి,
పెద్దగయిన తర్వాత పిల్లోడు బాగా చదువుకుని విదేశాలకు సీట్ వచ్చినా కూడా విదేశాలకు వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఎందుకంటే వాళ్ళ సిబిల్ పాడు చేసుకుని, తల్లిదండ్రులు వాళ్ళ సిబిల్ పాడు చేసుకుని, పిల్లలు ఎంతో మంచి ర్యాంకు తెచ్చుకున్నా కూడా, మంచి మంచి యూనివర్సిటీలో ర్యాంక్ తెచ్చుకున్నా కూడా, వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్ అనేది శాంక్షన్ కాకపోవడం వల్ల వాళ్ళు మిస్ అయిన చాలా సందర్భాలు మీరు న్యూస్ పేపర్‌లో చూసుంటారు. కొంతమంది అవును ఆత్మహత్య సార్. చేసుకున్నారు వాటి గురించి. సో, అటువంటివి కూడా కొద్దిగా బయటకొచ్చింది. రీసెంట్‌గా మీరు చూసే ఉంటారు. బాంబేలో ఒక ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. మ్యారేజ్‌కి వచ్చే ముందు అవునవును సార్. నేను అది కూడా మీరు విన్నాను. వీడియో కూడా చాలా వైరల్ అయిందండి. ఆయన యాక్చువల్‌గా ఎవరైతే పిల్ల తండ్రి ఉన్నారో హి ఈస్ ఎన్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. హి ఈస్ ఇన్ వన్ ఆఫ్ ద ఎక్స్ బ్యాంకర్ అంట అండి. ఓకే. ఆయన ఎందుకో ఈయన డీటెయిల్స్ చూస్తూ సిబిల్ పుల్ ఔట్ చేశారండి. అవును సార్. ఆ కస్టమర్‌ది పాపము ఐ కెనాట్ సే ఒక విధంగా చూస్తే తండ్రి ఆళ్ళ కూతురిది ఇయాలున్న సంఘటనలు మీకు తెలిసిందే అండి. ఐ కెనాట్ యెస్ కా సార్. డైరెక్ట్‌గా మనం కామెంట్ చేయలేము. ఒక అమ్మాయి కాపురానికెళ్ళినప్పుడు ఫైనాన్షియల్‌గా కొద్దిగా డిస్టర్బ్ కాకూడదు అన్న ఆలోచన ఒక తండ్రిది. అందులో ఆ తండ్రిది ఒకటే చూడాలి. నా కూతురు బాగుండాలి. నా కూతురు ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడకూడదు అన్న దాని మీదనే ఆయన కన్సిడరేషన్ చేసుకొని దాన్ని కన్సర్న్ చేశారు కాబట్టి అలాంటివి కూడా జరుగుతున్నాయి మీకిక చెప్పాల్సినవున్నాయి. అండ్ ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కూడా కార్పొరేట్ సెక్టార్‌లో కూడా ఎవరికి ఎంప్లాయీస్ కూడా కొద్దిగా ఎళ్ళిన కొత్తగా దాంట్లో దే ఆర్ చెకింగ్ ద సిబిల్ సార్. సార్ అసలు -1 సిబిల్‌కి 700+ సిబిల్‌కి ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటదా? -1 సిబిల్ అంటే, జీరో సిబిల్ అంటే హి ఈస్ జస్ట్ బోర్న్. ఫైనాన్షియల్ మార్కెట్‌లో జస్ట్ బోర్న్. అంటే హిస్ ఇన్‌కమ్ జస్ట్ జనరేటెడ్. ఒక బ్యాంకింగ్ సెక్టార్‌లో ఒక లెండర్‌గా ఫస్ట్ టైమ్ రావడం. 0 అన్నా, -1 అన్నా, 1 అన్నా, 700 అబోవ్ అంటే హి ఈస్ మెయింటైనింగ్ హిస్ గుడ్ సిబిల్. అంటే ఓకే. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ హ్యాబిట్స్ బాగున్నాయని. 800 ప్లస్ ఉంటే వెరీ గుడ్ అండి. ఎందుకంటే హి ఈస్ రెస్పెక్టింగ్ హిస్ ఫైనాన్షియల్ స్టేటస్, సొసైటీ స్టేటస్ అనొచ్చు, ఫైనాన్షియల్ స్టేటస్ అనొచ్చు. యెస్ సార్. అది బాగా మెయింటైన్ చేస్తున్నట్టు. ఓకే. బిలో 700 ఉంటే హి ఈస్ కమింగ్ ఇంటు ద యావరేజ్. బిలో 650 వచ్చిందంటే హి హాడ్ గాన్ టు సమ్ డాగ్స్. అంటే ఏదో ఒక చిన్న దాంట్లోనో, ఎందులోనో మిస్టేక్ చేయడం వల్లనో, లేకపోతే రెగ్యులర్ ఫైనాన్షియల్ మిస్‌బిహేవియర్స్ కానియండి. అది మా దాంట్లో బౌన్సర్స్ అంటాము. ఓకే. మా ఫైనాన్షియల్ మార్కెట్‌లో వాటిని బౌన్సర్స్ అంటాము. డీపీడీస్ అంటాము. అంటే ఇన్ టైమ్ రెస్పాండ్ చేయని వాళ్ళది ఆ సిబిల్ అనేది 650 బిలో పడిపోతదండి. ఓకే. సో, ఇట్లాంటి వాళ్ళ కస్టమర్స్‌కి మనము రెక్టిఫై చేయడము, వాళ్ళకి రీజర్నీ స్టార్ట్ చేయడము, ఈ క్రెడిబుల్ వాళ్ళు చేస్తున్నారండి. ఓకే. దట్ ఈస్ మెయిన్ కన్సర్న్. ఎందుకంటే మనకి కస్టమర్ ఎవరంటే హూ ఈస్ రియల్లీ నీడ్. యాక్చువల్‌గా ఏందంటే చిన్నప్పుడు తెలియని చేసిన తప్పులు. ఒక వాల్మీకియే ఇఫ్ యూ సీ రామాయణ రాశారు. సార్. ఒక రాక్షసుడిని ఒక ఉద్రేకంగా ఉన్నాదుడే ఆయననే వాల్మీకి రామాయణ రాశారండి. అలా చేంజ్ అవ్వాలి అనే ఒక తపనతోని జనాలు అలా రీసైకిల్ కావాలన్న తపనతోని దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా దీని మీదనే మేము రీసెర్చ్ చేయడం జరిగింది. సో, దీనివల్ల మనకు వచ్చిన లాభాలు ఏంది అంటే కస్టమర్ ఎవరైతే తప్పు చేశారో, నేను తప్పు చేశాను నాకొక అవకాశం ఇయ్యండి. ఫైనాన్షియల్ మార్కెట్‌లో మాకొక అవకాశం ఇయ్యండి అని చాలా బతిమలాడుకుని బ్యాంకుల చుట్టూ తిరిగి కూడా అవును సార్. వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ దొరకక అయిన వాళ్ళకి ఇదొక ప్లాట్‌ఫార్మ్ అండి. వాళ్ళది ఏ అయితే రెక్టిఫికేషన్స్ ఉన్నాయో మనం క్లియర్ చేయగలుగుతామండి. సార్ ఇప్పుడు సిబిల్‌లో రిటర్న్ ఆఫ్స్ గానీ, ఓవర్ డ్యూస్ కానీ ఇట్లా చేస్తారు కదా! అవి మనం తీసేయొచ్చంటారా? యాక్చువల్‌గా అది తీయడం కాదు సార్. యాక్చువల్‌గా వాటిని మనం రిపేర్ చేసేది. ఓకే. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ద అకౌంట్. ఇప్పుడు సపోజ్ అది సెటిల్మెంట్ కానియండి, రిటర్న్ ఆఫ్ కానియండి, ఓవర్‌డ్యూస్ కానియండి, అదేందంటే స్టేట్ ఆఫ్ దట్ అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ అది పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, లేకపోతే హోమ్ లోన్ కావచ్చు, సెక్యూర్డ్ కానీ, అన్‌సెక్యూర్డ్ కానియండి. ఏదైనా లోన్ కావచ్చు. ఓకే. అది ఏదైతే ఉందో అది స్టేట్ ఆఫ్ అకౌంట్ అనేది డిజైన్ చేయబడి ఉంటది. దాన్నే సెటిల్మెంట్ కింద ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్‌ది క్రెడిట్ కార్డ్ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఒక లెండింగ్ పార్టీ దగ్గరికెళ్ళి ఒక 1,00,000 యుటిలైజ్ చేసుకొని పార్షియల్‌గా క్లోజ్ చేసుకున్నాడు. ఒక ఓకే. 20,000కో, 30,000కో దాన్ని పార్షియల్ సెటిల్మెంట్ అంటాం. దాన్ని మొత్తం క్లోజ్ అయినట్టు కాదు. అందుకే అది సెటిల్మెంట్ కింద చూపిస్తది. అటువంటి సెటిల్మెంట్స్‌కి మనము డైరెక్ట్‌గా మనం బ్యాంకర్స్‌తో మాట్లాడి
లెండర్స్‌తో మాట్లాడి ఓకే. దానికొకటి కంప్లీట్ క్లియరెన్స్ అకౌంట్ అంటారండి. దాన్ని సీసీఏ లెటర్ అంటాము. ఆ సీసీఏ లెటర్ తెప్పిస్తాము లెండర్స్ నుంచి. తెప్పించిన తర్వాత అది మనం కస్టమర్‌తోని పేమెంట్ చేపిచ్చి, ఆ పేమెంట్ అయిన తర్వాత మళ్ళా లెండర్ దగ్గరికెళ్ళి ఎల్ఓసీ తీసుకొని, ఆ తర్వాత బ్యూరో వాళ్ళతో మాట్లాడి దాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే. అప్పుడది క్లోజ్ అయితదండి. ఇది ప్రాసెస్ అండి యాక్చువల్‌గా. వీటికి మనం టెక్నికల్‌గా విల్ గో విత్ ఆల్ ఆడిట్ టీమ్ నాట్ ఫ్రమ్ ద బ్రాంచ్. ఓకే. ఒక బ్రాంచ్ వాళ్ళు కానియండి, ఒక కలెక్షన్ టీమ్ కానియండి, వాళ్ళు ఎన్ఓసి ఇయ్యడానికి ఉండదండి. ఎందుకంటే మేజర్ ఆడిట్ వాళ్ళు తీసుకునేదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం క్రెడిట్ పూల్ అంటే ఏంటి? సిబిల్ స్కోర్ అంటే ఏంటి? దాన్ని ఎలా కాపాడుకోవాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్.